గోంగూర ఇంట్రోల్ కర్రీ చేసుకుందామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా నూనె వేసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని అవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న ఎండురాయిలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా కలుపుకున్న తర్వాత అవి 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఎండురాయిలు కూడా ఏగిపోయిన తర్వాత దాంట్లోకి సరిపడా కారము మొత్తం కూడా మీకు సరిపడా కారము వేసుకొని దాన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకొని మూతని పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎండురాయిలు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కలుపుకొని తీసుకుంటే మన ఎండురాయిల కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.